ఫస్ట్ మనం బాండీ పెట్టుకొని నాటుకోడి పులుసు టైప్లో మనం ఎలా చేసుకోబోతున్నాం అనేది చూడబోతున్నాము. ఈ చికెన్ వండుకోవటానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. చికెన్ని ఒకసారి నీళ్ళతో మంచిగా కడుక్కొని ఇలా అయితే రెడీగా పెట్టుకున్నాము. ఈ ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో టమాటా అలానే ఆనియన్స్ మిక్సీ వేసుకున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు సన్నగా కట్ చేసుకుంటే తీసి పక్కన పెట్టకుండా మంచిగా కర్రీలో మగ్గిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకొని తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో చిన్నుల్లిపాయ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాము. ఎప్పుడైనా సరే అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఏగిపోయాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం కూడా కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత చూద్దాము. మనం దీంట్లో వాటర్ అయితే ఏమీ పోయలేదన్నమాట. ఇది చికెన్లో ఉన్న వాటరే వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకుందాము. 2 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా, వాటర్ అయితే మనం దీంట్లో వేయలేదు. అది చికెన్లో ఉన్న వాటరే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఇలా కలుపుకున్న తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకుందాము. ఈ బిర్యానీ ఆకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది చికెన్లోకి. అలానే ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాము. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము. కారం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది మొత్తం కూడా ఒకసారి మనం కలుపుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఎలా ఉడికిందో చూద్దాం. చూస్తున్నారు కదా, కారం వేసిన తర్వాత మంచిగా గ్రేవీగా అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాము. ఇది మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 లీటర్ అయితే నీళ్లు పోస్తున్నాం అన్నమాట. నాటుకోడి పులుసు ఎలా అయితే పెట్టుకుంటారో అలానే ఇప్పుడు ఇది కూడా ఈ చికెన్ కూడా మనం పులుసుగానే చేసుకుంటున్నాం అన్నమాట. ఇది గారెల్లోకి అయితే బాగుంటుంది పులుసుగా ఉంటే. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అయితే మనం మూత పెట్టుకొని ఉంచుకుందాము. అలానే ఉడుకుతుంది. ఉడికే లోపు మనం గారెలు అయితే వేసుకోబోతున్నాం అన్నమాట. ఇది గారెల పిండి అనేది గ్రైండర్లో అయితే వేసుకున్నాము. రోట్లో రుబ్బినట్టే ఉంటుంది పిండి, చాలా బాగుంటుంది. గారెలు కూడా బాగుంటాయి. దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇళ్ళకు ఉల్లిపాయ వేసుకోకుండా ఉల్లికాడలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసింది వేసుకుంటున్నాము. దీంట్లో ఉప్పు వేసుకుంటున్నాము, తగ్గట్టు ఉప్పు. అలానే జీలకర్ర వేసుకుంటున్నాము. ఇది మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ అయ్యేంత వరకు కూడా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. అలానే దీంట్లో కూడా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాం అన్నమాట. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. మొత్తాన్ని కూడా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత బాండీ అయితే పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఒకసారి వేడైందా లేదా చూసుకుందాం. అలా వేస్తే పైకి వచ్చినాక ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము. 1 by 1 ఒక్కొక్కటి వేసుకుందాము. ఈ గారెలు క్రిస్పీగా ఉండాలి అంటే కనుక మనకి రోట్లో రుబ్బినట్టే గ్రైండర్లో వేసుకుంటే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి. అలానే దీంట్లో ఉల్లిపాయలు వేయకుండా ఉల్లి కాడలు అయితే వేసామన్నమాట. అది పేస్ట్ చేసి వేసాము. దానివల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవి పెసర గారెలు అన్నమాట. సేమ్ మినప గారెలు కూడా ఇలానే చేసుకోవచ్చు. అన్నీ వేసుకొని చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ పెసర గారెలు కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ 1 by 1 ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. 2 వైపులా మంచిగా కాలుతాయి ఆయిల్లో. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి. మనం తీసుకుంటున్నాము. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ అనేది మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము.
చికెన్ పులుసు గారెల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన స్టైల్లో చికెన్ పులుసు ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది మొత్తం కూడా అయిపోయేంత వరకు చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇలా రెండు వైపులు కాలేలాగా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. గ్యాస్ అనేది మాత్రం హైలో పెట్టుకొని మనం వీటిని వేసుకోవాలి గారెలు, అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. రెడీ అయిపోయాయి గారెలు కూడా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా అయితే గారెలు కూడా మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి అన్నమాట. గారెల పిండి అనేది మనం ముందే గ్రైండర్ వేసుకుంటే రెడీ అయిపోతాయి ఫాస్ట్గా. ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికింది అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. అయిపోయింది ఆల్మోస్ట్. చికెన్ అనేది రెడీ అయిపోవటానికి వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా అయితే వేసుకోవాలన్నమాట. అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకున్న గరం మసాలా అయితే వేసుకుంటున్నాము దీంట్లో. దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనం స్టార్టింగ్లోనే ఉప్పు వేసుకున్నాం, ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. దీన్ని ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes అయితే మూత పెట్టుకుందాం. 2 minutes తర్వాత రెడీ అయిపోయింది చికెన్ పులుసు, మనకి రెడీ అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనకి చికెన్ పులుసు అనేది రెడీ అయిపోయినట్టు అన్నమాట. చూస్తున్నారు కదా, నాటుకోడి పులుసు లాగా మనకి చికెన్ ఇది పులుసు పులుసుగా మంచిగా వచ్చిందనమాట. ఇలా ఉంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా గారెల్లోకి అన్నమాట. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే సింపుల్గా చికెన్ పులుసు ఇలా పెట్టుకొని గారెలు కూడా ఇలా అయితే చేసుకొని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు తిన్న తర్వాత కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఇలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్.